ఇటీవల మీరు చూస్తుంటే మనం ఇంటి దగ్గరుండి ఈ ఇంట్లో గబక్కన ఇంట్లో వాళ్ళు ఏదన్నా అవసరం అన్నా, లేదా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నిత్యావసర వస్తువులు ఏవైనా వాడుకుంటే దేశవ్యాప్తంగా మనం షాప్‌కెళ్ళి కొనుక్కురావటం, ఆ షాప్‌లోకెళ్ళి టైం వృధా అవ్వటం, మళ్ళీ ఈ షాప్ దగ్గరికెళ్ళటం, కొనటం, పర్చేజ్ చేయటం, లేదా ఏదన్నా పని మనిషిని పంపించి తెప్పించడం, ఇలా సమయం వృధా అయ్యేది. ఇటీవల ఈ యాప్స్ ద్వారా బ్లింకిట్ గానీ, జొమాటో గానీ, ఫుడ్ డెలివరీ యాప్స్ ఆహ్, క్విక్ అంటే ఆహ్, త్వరితగతిన అంటే ఒక 10 నిమిషాల్లో మీరున్న ఎక్కడైతే ఉన్నారో అక్కడికి ఈ వస్తువులను తీసుకొచ్చే యాప్ ఒకటి ఉంది. అది ఇన్‌స్టామార్ట్ కావచ్చు, జెప్టో, బ్లింకిట్ ఇలాంటి యాప్‌లయితే ఉన్నాయి. స్విగ్గీ. ఇవి నేరుగా మనం మొబైల్‌లో ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, ఆ యాప్‌లో బుక్ చేస్తే 10 నిమిషాల్లోనే మీకు వస్తుంది. ఇంకా పోటీ పడి 8 నిమిషాల్లో కూడా మీరున్న ప్రాంతానికి ఏ వస్తువునైతే బుక్ చేశారో క్షణాల్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ ఈ ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో డెలివరీ బాయ్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. ఈ సమ్మె కారణంగా చర్చలు జరిపారు. చర్చల్లో ఈ ఈ సంస్థలన్నీ పాల్గొని, ఈ సంస్థలు ఏం చెప్పారంటే, ఇక నుండి మీరు 10 నిమిషాల్లో ఈ విధంగా పెట్టడం వల్ల డెలివరీ బాయ్స్ మానసిక ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి, ఈ 10 నిమిషాల్లో డెలివరీ అనేది ఈ పోటీని మీరు విడనాడాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రితో చర్చలు జరిపిన తర్వాత దీని నుంచి విరమిస్తున్నట్టు యాప్‌లోనే డైరెక్ట్‌గా బ్లింకిట్ వెంటనే తొలగించింది. ఈ బ్లింకిట్ 10 నిమిషాల్లోనే విధానాన్ని తీసేసి వెంటనే తొలగించింది. అదే బాటలో జెప్టో గానీ, ఇన్‌స్టామార్ట్ ఇట్లా ఏవైతే క్విక్ డెలివరీ యాప్‌లు ఉన్నాయో అవన్నీ తొలగిస్తున్నట్టు ఈ సమావేశంలో ప్రకటించాయి. దీన్ని కూడా ఈ కార్మిక శాఖ కావచ్చు, డెలివరీ బాయ్స్ అసోసియేషన్ కూడా స్వాగతించింది. ఏం జరుగుతుందో చూద్దాం.